రోమీలు 6:14. రోమన్స్ 6:14. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వం చేయదు. ఓకే, అంటే ఇందాక నుంచి మనం ఏమి నేర్చుకున్నాము? మనలో ఉండే పరిశుద్ధాత్మ కార్యాన్ని బయటికి రానివ్వకుండా సైతానుడు ఏం చేస్తాడు? ఇక్కడ బిలాము బలాక్ ఏం చేపించాడు? డైవర్షన్ అనండి. ఇప్పుడు ఈ సాయంకాల ధ్యానం ఏం చేస్తుందో తెలుసా? పగల నుంచి మధ్యాహ్నం వరకు ఉండే ఫోకస్ మధ్యాహ్నం పోయి నువ్వు పడుకుని పోతావు. ఇది సాయంకాలం కూడా ఫోకస్గా ఉండి 24 గంటలు ఫోకస్గా ఉండే జీవితాన్ని నీకు ఇస్తుంది. 20, 30, 40, 50 సంవత్సరాలు పట్టే వాగ్దానము చాలా త్వరగా నెరవేరిపోతుంది నీ జీవితంలో. దిస్ ఇంక్రీజెస్ ఫోకస్. డెవిల్ విల్ అటాక్ యువర్ ఫోకస్. The devil want to divert you with the lust of money, the beauty of woman, the lust of power, అధికారం, జీవపుడంబం, డైవర్షన్. యోబు 4 తరాలు తూర్పు దిక్కుకి ఒక చోటకి ధనికుడుగా ఉన్నాడా? ప్రపంచానికి ధనికుడుగా ఉన్నాడా? So God will give you favor, good name. Now, sin shall not have dominion over you, for you are not under the law, but under grace. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. ఎందుకంటే ధర్మశాస్త్రమును విషయమై మనల్ని చనిపోయేటట్టు ఎవరు చేశారు? ధర్మశాస్త్రం యొక్క బంధకముల నుండి మనల్ని ఎవరు విడిపించారు? సిలువ మరణము. Christ has redeemed us from the law. అయితే మరి ఇప్పుడు దానివల్ల పాపము మన మీద ప్రభుత్వము చేయదంట. రైట్, లెట్ మీ ఇంట్రడ్యూస్ యూ ద పవర్ ఆఫ్ గ్రేస్. దీన్ని ఏమనుకుంటారు? ఇలా చెప్తే పాపం చేసేస్తారేమో, ఇంకా భ్రష్లు అయిపోతారేమో అని సాధారణంగా ఖండించే వాటిని ఎత్తుక్కుంటూ ఉంటారు. బైబిల్లో అందరూ ఖండిస్తారు తప్పుని. నోబడి విల్ ఎంకరేజ్ ఇట్. అయితే ఎందుకు ఇలా రాశాడు? ఒకే కానీ ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనక పాపం మీ మీద ప్రభుత్వం చేయదు. ఇది ఎవరికి? ఇది రక్షింపబడిన విశ్వాసికి, యేసుని హృదయపూర్వకంగా నమ్మి పరిశుద్ధాత్మను పొందినటువంటి విశ్వాసికి. దిస్ ఇస్ ఫర్ ఎ సీరియస్ బిలీవర్స్. అందరికీ సిలువ వెరితనము కానీ విశ్వాసి కంటే అది దేవుని యొక్క శక్తి. దట్స్ పవర్. క్రాస్ ఈజ్ ఎ పవర్. గలతీయులు 3. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడి. రాజు చంపేస్తాడని భయాన్ని జయించిన తర్వాత నమ్మాడా? ముందే నమ్మాడా? ముందే నమ్మాడు. ఇక దేవుడు నన్ను ఆశీర్వదించడం హగర్తో పొరపాటు చేసిన తర్వాత నమ్మాడా? ముందే నమ్మాడా? కానీ ఈ యాత్ర అంతట్లో అబ్రహాముని ఎలా చూశాడు? నీతిమంతుడిగా చూశాడు. ఈ మధ్యలో నువ్వు పొరపాటు చేసిన తర్వాత ప్రార్థన చేస్తే నేను నీతిమంతుడు ప్రార్థనగానే చూస్తాడు నీ ప్రార్థన. నువ్వు ఏదైనా పొరపాటు చేసిన తర్వాత నువ్వు ప్రార్థించలేవు. ఈ గ్యాప్ లో చాలా బెనిఫిట్స్ కోల్పోతున్నారు మీరు. ఈ సంవత్సరం అబ్రహాం ఆశీర్వాదం పొందుకొందురుగాక. ఎన్ని రంగాలు అబ్రహాం ఆశీర్వదించబడ్డాడు? అన్ని రంగాల్లో. వివాహమా, పిల్లల, భర్త, భార్య, అప్పుల, ఆర్థికమా, గుణాల, పరిశుద్ధత, నీత, ఎందులో నీ కొదువు ఉంది ఆ కొదువును జయించుదువుగాక. God is seeing you the same. You need to understand the system. చదువు. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనడు. దేవుడు విశ్వాస మూలముగా అనేజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీయందు అనేజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. అబ్రహామా, నువ్వు ముందు ఆశీర్వాదం పొందుకుంటే నీ ద్వారా భూలోకం అంతా బ్లెస్ అవుతుంది. కానీ సైతానుడు నీకే రాకుండా చేస్తే లోకం ఎలా బ్లెస్ అవుతుంది? సంగమా, దేవుడు నువ్వు బ్లెస్ అయితే ఇక్కడే నువ్వు గిలగిల కొట్టుకుంటుంటే ఎలాగా? నువ్వు త్వరగా బ్లెస్ అయ్యి లోకాన్ని బ్లెస్ చేయి. ఇప్పుడు దాకా ఆపుతున్న ఆశీర్వాదాలు ఆగకుండా నిన్ను అధిగమించి ఈ లోకమును ఆశీర్వదించునుగాక. నువ్వు బ్లెస్ అవ్వాలి, నీ బంధువులు బ్లెస్ అవ్వాలి, మీ అత్త, మామ, అల్లుడు అందరూ త్వరగా బ్లెస్ అవ్వాలి. ఎప్పుడు బ్లెస్ అవుతావు? అక్కడ మోయాబు స్త్రీ ఎప్పుడు డైవర్ట్ చేస్తే ఇక్కడ ధర్మశాస్త్రం ఎప్పుడు డైవర్ట్ చేస్తుంది అపవాది. ఎంతమందికి అర్థమైంది? యు సీ దట్ నౌ. యు థింకింగ్ నేను వర్ది కాదు, ఇంకా టైం, ఇంకా ఏదో చేయాలనుకుంటున్నావు. నో, జస్ట్ డిమాండ్ యువర్ టైం టు రిసీవ్ ద బ్లెస్సింగ్ హ్యాస్ కమ్. మీరు ఊహించని ఆశీర్వాదాలు దేవుడు మిమ్మల్ని నింపుతాడు. మీ బలహీనతలను జయించి తీరుతారు. ఈ తాత ముత్తాతల నుంచి ఉండేటువంటి శోధనలను, కోపాలని, మోహాలని, పీనస్తనాలని, షుగర్లని, బీపీలని, థైరాయిడ్లని, టీబీలను, క్యాన్సర్లను జయించి సమృద్ధి గల జీవముతో జీవించుదురుగాక. శత్రు తలంపులు వేరు. ఫరో ఎంటపడుతున్నాడు, నేను వచ్చేసా, వాళ్ళందరినీ సముద్రం దగ్గర ఇరుక్కుపోయారు, చంపేస్తా. దేవుడికి ఒక ప్లాన్ ఉంది. డెవిల్ హ్యాస్ అ ప్లాన్. సముద్రాన్ని ఎడగొట్టి నిన్ను ముంచి వాళ్ళని బయట. ఐఎమ్ టెల్లింగ్ యూ, దే హ్యావ్ దేర్ ప్లాన్. ఇప్పటి నుంచి కాదు, ఎప్పుడు భూమి స్టార్ట్ అయినప్పటి నుంచి వాడికి ఉన్నాయి ప్లాన్స్. ఇప్పుడు రావడం ఏమన్నా గొప్ప? హీ హ్యాస్ ప్లాన్స్. శత్రువుకి ఆయుధాలు ఉన్నాయి అంటే నీ మీద ఆయుధము తయారవుతుంది. బ్లూ ప్రింట్, ఆయుధం తయారయ్యి అన్ని ఉండి ఇంకా బటన్ నొక్కాల. ఆ బటనే నొక్కనివ్వడు. ఒకవేళ నొక్కినా అది పేలదు. కమ్ ఆన్, లెట్స్ కంటిన్యూ. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడు అన్న సంగతి స్పష్టమే. ఏలయనగా
నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఆ, ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు గాని దాని విధులను ఆచరించువాడు వాటి వలననే జీవించును. సరే, ధర్మశాస్త్రము దాని వల్ల జీవిస్తే బ్లెస్ అవ్వవు. కానీ ఇప్పుడు అలా కాదు, నువ్వు బ్లెస్ అయ్యి అందరూ బ్లెస్ అవుతారంట. There will be no more opposition in the coming days if you pray and move forward. హామన్ యూదుల తరాన్ని తీసేద్దామని స్కెచ్ గీశాడు. అలా అనుకున్నాడు. ఏం చేశారు? ఎస్తేరు, మొర్దెకై అందరూ ప్రార్థించారు. చరిత్ర తిరిగి రాకపోయింది. God shifted the season. You see, God can change the seasons. Let's read. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు గాని దాని విధులను ఆచరించువాడు వాటి వలననే జీవించును. ఆ, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించు. చూసారా, ఉత్తమమైన ప్రస్తుతమైన ధర్మశాస్త్రాన్ని ధర్మశాస్త్రము యొక్క శాపము అంటే. ఎందుకని? అందులో ఒక్కటిలో నిలకడగా లేకపోయినా మన మీదకి ఏమొస్తుందంట? శాపం. అందుకని అంత మంచి ధర్మశాస్త్రము మనకేమైంది? శాపమైంది. ధర్మశాస్త్రం మూలముగా శాపమైందా? మనలో ఉండే బలహీనత మూలముగా ఆ మంచిది శాపమైందా? మనలో ఉండే బలహీనత మూలముగా ఉత్తమమైన ధర్మశాస్త్రము పాటించలేని దుస్థితి మనకుంది కాబట్టి ఆశీర్వాదకరమైన ధర్మశాస్త్రం మనకేమైంది? శాపం. అలాగే ధర్మశాస్త్రం నెరవేరదా? ఆత్మ లోపల నుంచి నెరవేర్చి తీరతాది నీ జీవితంలో. స్టెప్ బై స్టెప్ బై స్టెప్. దేవుడు చెప్పాడు, అది బయట నుంచి లోపలికి కాదు, లోపల నుంచి బయటకు వచ్చేటట్టు పరిశుద్ధాత్మను వారిలో పెట్టేశాను. యు సీ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద వర్డ్. ఆయన శాపాన్ని తీసేశాడు. చదవండి 14. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడైన ప్రతి వాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. ఎంతమందికి అబ్రహాం ఆశీర్వాదం కావాలనుకోరు? ఒకసారి ఆలస్యం అవ్వచ్చు, 10, 20, 30 ఏళ్ళు అయిందేమో. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కళ్ళు ఈ భూలోకాన్ని విడిచిపెట్టే ముందు దాన్ని చూసి చాలా సంవత్సరాలు అనుభవించి అప్పుడు వెళ్తారు. ఎందుకంటే లేట్ అయిపోయింది కదా. ఇక ముసలోడు అయ్యాక వస్తే అబ్రహాం అదే అనుకున్నాడు, ఈ వయసులో సారా అదే అనుకుంది, ఈ వయసులో ఇస్తే ఉపయోగం, సర్లే ఏదో ఒక టైం ముసలోడు అయినా ఇచ్చావు కదా, నో ప్రాబ్లం. కానీ సారా ఆ ఆలస్యంలో కూడా కొడుకుతో ఆడుకుంది. కొడుకుకి చేయవలసిన ఎన్ని బలముతో పొందుకొని చేసింది. నువ్వు అనుకోవచ్చు ఇంకెప్పుడు ఇస్తాడు అని. అబ్రహాము ఆ తర్వాత ఎన్నేళ్ళు బతికాడు? 75. కొడుకుని చూశాడు. కొడుకుకి 40 ఏళ్లకి కొడుకుకి పెళ్లి చేశాడు. ఆ కొడుకుకి 20 ఏళ్ళు పిల్లలు పుట్టకపోతే ప్రేయర్ చేసి ఆలస్యాన్ని అధిగమించాడు. ఆ కొడుకుకి ఎవరు పుట్టారు? యాకోబు, యాసావని 2 పుట్టారు. 15 ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని చూసి వాళ్ళని ఆశీర్వదించి, సాల్లే ప్రభా, యువర్ డిలే విల్ నాట్ ట్రబుల్ యూ. పక్కన చెప్పండి, ఆలస్యం నేను బాధ పెట్టదన్నాను. యువర్ డిలే విల్ నాట్ ట్రబుల్ యూ. ఇది చాలా మందికి కలిగేటువంటి బాధ, ఆలస్యం. బీ కేర్ఫుల్. ఈ ఆలస్యంలోనే చాలా మంది తప్పిపోతారు. ఇది ఆలస్యం కాదు, ట్రైనింగ్ అనండి. ఎవరెవరి జీవితాల్లో ఆశీర్వాదం ఆలస్యం అవుతుందో అది మీరు రుచి చూసి చాలా సంవత్సరాలు అనుభవించి అప్పుడు మీరు ఈ భూలోకాన్ని విడిచిపెడతారు. యూ విల్ ఎక్స్పీరియన్స్ ద బ్లెస్సింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. అందరూ బ్లెస్ అయిపోయారు, నేను ఒక్కడనే. సారా పరిస్థితి అంతే, అబ్రహాం పరిస్థితి అంతే. కమ్ ఆన్ రీడ్. సహోదరులారా, మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. మనుష్యుడు చేసిన ఒడంబడిక అయినను స్థిరపడిన తర్వాత ఎవడును దాన్ని కొట్టివేయడు, దానితో మరేమియు కలుపడు. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. చూడండి, మనిషి ఒక నిబంధన చేసుకున్నాడు అనుకోండి, అంతే. ఒక అగ్రిమెంట్ రాసుకున్నారా, అంతే. ఇంకా తర్వాత నువ్వు ఫాలో అవ్వకపోతే నీకే నష్టం పడుతుంది. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టుగా నీ సంతానములకు అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే సంతానమునకు అనెను. ఆ సంతానము క్రీస్తు. నేను చెప్పినదేమనగా 430 సంవత్సరములైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును నిరర్థకము చేయునంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. అంటే ఏమంటున్నాడు? నువ్వు చేసే ఈ పొరపాట్ల వల్ల ఆశీర్వాదాలు రాకుండా ఆగిపోవు, నీ ప్రార్థనలకు జవాబు రాకుండా ఆగిపోవు, వచ్చి తీరతాయి. అంటే క్రియల మూలముగా కాదు, విశ్వాసం మూలముగా. ఒకప్పుడు విశ్వాసంతో అడిగావు, ఇప్పుడు క్రియల మూలముగా నువ్వు పడిపోయిన మాత్రాన అది అయిపోతుందా? అది విశ్వాసంతో వచ్చింది, విశ్వాసం ద్వారా పొందుకుంటావు, క్రియలతో సంబంధం లేదంటున్నాడు. అలాగని చెడు క్రియలు చేస్తూ ఉంటావా? చేయవు, పరిశుద్ధాత్ముడు నిన్ను శుద్ధీకరిస్తూనే ఉంటాడు. లార్డ్ జీసస్, అయ్యా ఈ సంఘానికి ఎన్నో సంవత్సరాల నుంచి మేము జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఈరోజు మళ్ళా జ్ఞాపకం చేశావు. అది ధర్మశాస్త్ర మూలముగా కాదు, పాపం మీ మీద ప్రభుత్వం చేయదు. ఇదిగో ఈ ఆశీర్వాదాన్ని బయటికి తీసి అనేకులను నేను ఆశీర్వదించబోతున్నాను ఈ రోజు నుంచి. ఎలాగైతే నాకు అది లేదు ఇది లేదని నిరసించి కృంగిపోయి మరణ భయముతో ఇక నా జీవితము చాలిస్తాను, ఇక ఎందుకే జీవితం అని కృంగిపోయిన వారి విషయమై నూతన ఆశీర్వాదము ఈ రోజు నుంచి బయటికి తీసుకురమ్మని, ఈ భూలోకంలో జీవించే కృప ఈ ఆశీర్వాదం ద్వారా దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.